నమస్తే అండి. మరి ఈరోజు 6, 7, 8 శ్లోకాస్ చెప్పుకుందాం. భక్తి యోగము 12వ అధ్యాయం భక్తి యోగం. 6, 7, 8 శ్లోకాస్ చెప్పుకుందాం. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు ఏత్వం పొల్లు ఏతు సర్వాణి ని బాణంలో అణ పలకాలన్నమాట. సర్వాణి ఏతు సర్వాణి కర్మాణి కర్మ కర్మ ముందల వర్డ్ సర్వాణి తర్వాత పదం కర్మ కర్మాణి అని. ఏతు సర్వాణి కర్మాణి రెండో చరణం చూద్దాం. మయి సన్యస్య మయి సన్యస్య సన్యస్య మయి సన్యస్య మత్ మత్ పరాహ అక్కడ రా దీర్ఘం విసర్గుచ్చరణ రాహ హ అని పలకాలన్నమాట. మయి సన్యస్య మత్ పరాహ. మూడో చరణం. అనన్యే 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 నైవ నైవ అనన్యేనైవ యోగేన యో యో దీర్ఘాక్షరం గే గాకేత్వం పొల్లు గే న హ్రస్వంగా పలకాలి. యోగేన యోగేన అనన్యేనైవ యోగేన. నాలుగో చరణం. మాన్ మాన్ అక్కడ అనుస్వర ఉచ్చారణ పొల్లు నా కింద పలకాలి. మాన్ ధ్యాయంత మాన్ ధ్యా మహాప్రాణాక్షరం ధ్య ధ ప్లస్ య ధ్యా దీర్ఘాక్షరం మడ ధ్యాయంత యంత మాన్ ధ్యాయంత ఉపాసతే ఉడతాలో ఉపాపా దీర్ఘం స మళ్ళా త ఎత్తం పొల్లు దీర్ఘం ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే. పూర్తి శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏడో శ్లోకం చూద్దామండి ఇప్పుడు. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. మొదటి చరణం చూద్దాం. తేషామహం తే తాకేత్వం పొల్లు తేషా దీర్ఘం మ హ్రస్వంగా పలకాలి. హం హం అక్కడ అనుసరుచారణ పొల్లు మా కింద పలకాలి. తేషామహం సముద్ధర్తా సముద్ధర్త ధ అక్కడ మహాప్రాణాక్షరం ధ ధర్తా దీర్ఘంగా పలకాలి. సముద్ధర్త తేషామహం సముద్ధర్త. రెండో చరణం. మృత్యు మృత్యు సంసార ఇక్కడ అనుస్వర ఉచ్చారణ మనకి ఆ చరణం మధ్యలో వచ్చింది. చరణం మధ్యలో వచ్చినప్పుడు వా వా సానునాసిక వా కింద పలకాలన్నమాట. సర్కిల్గా రావాలి అట్లాగా మనం పలికేటప్పుడు ఉచ్చారణ. మృత్యు సంసార సాగరాత్ సా దీర్ఘాక్షరం రా హ్రస్వంగా పలకాలి. మళ్ళీ వెంటనే దీర్ఘాక్షరం సా ఉంది, తర్వాత హ్రస్వం, మళ్ళీ రా తర్వాత దీర్ఘం పొల్లుతా. అక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే హ్రస్వం కూడా దీర్ఘంగా పలికేస్తాం అనమాట. అందుకని అక్కడ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా పలకాలి. మృత్యు సంసార సాగరాత్ భవామి. మూడో చరణం. భవామి భ మహాప్రాణాక్షరం భవామి నచిరాత్ పార్థ నచిరాత్ పార్థ రా కింద థ ఒత్తు థ థ టీహెచ్ థ పలకాలి. నచిరాత్ పార్థ భవామి నచిరాత్ పార్థ. నాలుగో చరణం. మయ్యా మయ్యా యా కింద యావత్తు దీర్ఘం మయ్యా వే వాకేతం పొల్లు వేషిత షిత మయ్యా వేషిత
చేతసాం చే చాకేత్వం పొల్లు చేతసా మళ్ళ దీర్ఘం పొల్లు మయ్యావేషిత చేతసాం. పూర్తి శ్లోకం చెప్పుకుందాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. 8వ శ్లోకం చెప్పుకుందామండి ఇప్పుడు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. మొదటి చరణం మయ్యేవ మయ్యే కింద యావత్తు ఏత్వం పొల్లు మయ్యేవ మన వా హ్రస్వంగానే పలుకుతాం. మా నా రెండు హ్రస్వాక్షరాలే. మయ్యేవ మన ఆ దీర్ఘం ఆవులో ఆ థ థ ధత్ ధత్స్వ ధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ. రెండో చరణం మయి 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 బుద్ధిన్ దా కింద ధావత్తు మా ప్రాణాక్షరం ఒత్తు పలకాలి, స్ట్రెస్ ఇవ్వాలి. అక్కడ అనుస్వర ఉచ్చారణ పొల్లున. మయి బుద్ధిన్ నివేశయ నివేశయ. మూడో చరణం నివసిష్యసి 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 మయ్యేవ మయ్యేవ. ఫస్ట్ చరణంలో ఫస్ట్ వర్డ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది, అబ్జర్వ్ చేస్తున్నారా? నివసిష్యసి మయ్యేవ. నాలుగో చరణం అత ఊర్ధ్వన్ అత ఊర్ధ్వన్ ఊ దీర్ఘం ఊ ఎలా అంటాం కదా, ఊర్ధ్వన్ ధ్వన్ ధ్వన్ ఒత్తు ధ ధ ప్లస్ వ ధ్వ అండ్ ప్లస్ అనుస్వర ఉచ్చారణ పొల్లు నా కింద పలకాలి. అత ఊర్ధ్వన్ న సంశయ న సంశయ. ఆ పదం మధ్యలో ఎప్పుడు వచ్చినా సరే అనుస్వర ఉచ్చారణ సానాసిక వా ఇక్కడ మధ్యలో అలానే పలుకుతాం. సంశయ అత ఊర్ధ్వన్ న సంశయ. అక్కడ విసర్గ ఉచ్చారణ హ. అత ఊర్ధ్వన్న సంశయ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిన్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయ. మరి చూసారు కదండి, ఈరోజు 12వ అధ్యాయం భక్తి యోగము, అందులోని ఇవాళ 6, 7, 8 శ్లోకాలు చెప్పుకున్నాం. మరి ఏ రోజు ఆ రోజు పిల్లలతో చదివిస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 1, 2 అన్నా వస్తూ ఉంటాయి కదా, నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. కాకపోతే రెగ్యులర్గా ఆ టైంకి కూర్చోపెట్టి ఒక టైం అని పెట్టుకొని కన్సిస్టెన్సీగా చేపిస్తూ ఉంటే పేరెంట్స్కి వస్తుంది, ప్లస్ పిల్లలకి కూడా వస్తుంది. అండ్ సెలవుల్లో ఏం నేర్చుకున్నాను అడగగానే నాకు ఈ శ్లోకాలు వచ్చినాయి, ఈ చాప్టర్ వచ్చేసింది. అండ్ ఈవెన్ ఏదైనా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు పిల్లల్ని ఆ ఇస్కాన్ అట్లా కృష్ణాష్టమి వచ్చినప్పుడు అక్కడ తీసుకెళ్ళటానికి కూడా బాగుంటుందండి. స్కూల్లో కూడా ఇలా నేర్పించామంటే స్కూల్ వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అండ్ మీ పిల్లల పేరు గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తూ ఉంటారు. అది రోజు నేర్పిస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ శ్లోకాస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.